నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చు అని ప్రార్థించాలి కదా. ఏ చిత్తమో నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చు అని ప్రార్థించాలి. కానీ మన ప్రార్థన అట్లా ఉండదు, తెలుసా విషయం? ఎందుకంటే మనం ఏదైతే జరగాలని కోరుకుంటామో అది జరగాలని ప్రార్థిస్తాం. నాకు ఒకటి కావాలి అనుకుంటాము, అది కావాలని ప్రార్థిస్తాం. లాస్ట్లో ట్యాగ్ పెడతాం, నీ చిత్తం జరిగించు ప్రభు, నీ ఇష్టమైతే జరిగించు ప్రభు. మనం రెడ్ డ్రెస్ వేసుకుంటాం, నీ ఇష్టమైతే ప్రభు ఈ డ్రెస్ నాకు ఇచ్చామంటాం. మన ప్రార్థన ఎలాగుంటుందంటే ప్యూర్గా ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే మనము ఏ విధంగా వ్యవహరిస్తామంటే, దేవుడు మళ్ళీ చెప్పచ్చు లేదన్నా తెలియదు కానీ చెప్పచ్చు, దేవుడు ఒక సర్వెంట్ లాగా, మనమే యజమానిలాగా ప్రార్థించే వారు కూడా ఉన్నారు. ప్రభా నాకు అది ఇచ్చే, ప్రభా నువ్వు ఇచ్చేసే, ప్రభా నాకు అది చేసే.